జై శ్రీమన్నారాయణ. ఉపమాక గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కలికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్షాలు మన యొక్క ట్రూత్ డిజిటల్ ఛానల్స్ వారికి కలగాలని కోరుకుంటూ తెలంగాణ, ఆంధ్ర మరియు ఒరిస్సా రాష్ట్రాల్లో ఈ యొక్క ఛానల్ నిర్వహించబడుతూ ఉండడం, సుమారు 7 సంవత్సరాలుగా ఈ యొక్క ఛానల్లో అభివృద్ధి పథంలో నడుస్తూ నేడు డిజిటల్ రంగంలో కూడా అడుగులు ముందుకు వేస్తూ ఈరోజు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఈ స్వామి విశేషాన్ని తెలుసుకోవడానికి వచ్చినటువంటి ఈ ట్రూత్ డిజిటల్ యాజమాన్యం వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామివారి యొక్క విశేషం చేత మనకు తిరుమలలో జరిగినట్టుగానే వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉంటాయి. దీనిలో భాగంగా నిన్నటి రోజున స్వామివారి యొక్క ముహూర్తాన్ని అనుసరించి ఉత్సవ కావిడి, రాత్రి అంకురార్పణ కార్యక్రమము, అశ్వవాహన సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. చతుస్థానార్చనలు పూర్తి చేసిన తర్వాత ఈరోజు స్వామివారి యొక్క మాడవీధుల్లో ముందుగా స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను పెద్దపల్లికి వాహనంపై అధిష్ఠింప చేసి గ్రామ తిరువీధితో పాటుగా అష్టదిక్పాలకుల ఆవాహన చేయడం జరిగింది. అనంతరం ఇప్పుడు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నేటి నుంచి 2వ తేదీ వరకు ఉదయం సాయంత్రం కూడా గ్రామ బలిహరణలో సుదర్శన పెరుమాళ్ వారిని పల్లకీలో అధిష్ఠింప చేసి నిర్వహించడం జరుగుతుంది. అలాగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 10 రోజుల పాటు గోదాదేవి అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు సహస్రనామ కుంకుమార్చనలు నిర్వహించబడతాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో విశేషంగా ఈ 10 రోజులు ఉదయం సాయంత్రం కూడా తిరువీధి సేవలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ రోజు రాత్రి నుంచి ఈ తిరువీధి సేవలు ఉదయం సాయంత్రం కూడా 4000 దివ్య ప్రబంధ సేవాకాలాలతోటి నిర్వహించబడుతూ ఉంటాయి. ముఖ్యంగా 29వ తేదీ సాయంత్రం విశేషమైనటువంటి గరుడ వాహన సేవతోటి వసంతోత్సవ కార్యక్రమము, 30వ తేదీన రథోత్సవంలో భాగంగా పుణ్యకోటి వాహనంపై అధిష్ఠింప చేసే స్వామివారిని తిరువీధి సేవ, 1వ తేదీ మృగవేట ఉత్సవం సాయంత్రం నిర్వహించబడుతుంది. 2వ తేదీ తిరిగి సుదర్శన పెరుమాళ్ వారితో గ్రామ బలి విసర్జనలు నిర్వహించిన తర్వాత మహాపూర్ణాహతి కార్యక్రమము, వినోదోత్సవ కార్యక్రమము నిర్వహించబడతాయి. అనంతరం కంకణ విసర్జన, లక్ష్మీ సంవాదము, కంకణ విసర్జనలతోటి స్వామివారి యొక్క చక్రవారీ స్నానం, అవభృత స్నానాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. తదుపరి సాయంత్రం ధ్వజ అవరోహణ కార్యక్రమము, ద్వాదశ తిరువారాధన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమి ప్రత్యేక పూజలో భాగంగా స్వామివారి యొక్క బందరు సరస్వతికి స్వామివారిని తీసుకువెళ్ళి అక్కడ సమీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి పుణ్యకోటి వాహనంపై గ్రామ తిరువీధి సేవ నిర్వహించడం జరుగుతుంది. దీంతో స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పరిపూర్ణమవుతాయి. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో చలువ పందిర్లు, మంచినీటి సౌకర్యము, ఉచిత ప్రసాదాలు వంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు. భక్త మహాశైలందరూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి ఆలయంలో అన్నీ కూడా పరిపూర్ణంగా నిర్వహించడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. అంటే సాధారణ సమయంలో భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి దసరా నవరాత్రి సమయంలో రద్దీ ఏంటి? స్వామివారి ఆలయంలో ఈ స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అని అతి ప్రాచీనమైనటువంటి దివ్యక్షేత్రం అవడం చేత భక్తులు ఎప్పుడూ జనసందోహంగానే ఉంటుంది. ఈ ఆలయంలో శని ఆదివారాల్లో విపరీతంగాను, మిగతా రోజుల్లో సాధారణంగా ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాలు 10 రోజులు కూడా ఈ భవానీ దీక్షాపరులు, అయ్యప్ప దీక్షాపరులు కూడా స్వామివారికి ఆలయానికి రావడం చేత ఈ భక్తుల రద్దీ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.